హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఇది వచ్చేసి నా సాటర్డే వ్లాగ్ అనమాట. పిల్లలు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. సో నా బ్రేక్ఫాస్ట్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశానండి. చక్కగా మనం ఎంత లేటుగా లేచినా సరే చక్కగా పనులు ఏ విధంగా చేసుకోవచ్చు, ఈజీగా ఎలా చేయొచ్చు అన్నవి చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే లేచిన తర్వాత ముందైతే అందరికీ తెలిసిందే గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నానండి. గ్రీన్ టీతోనే స్టార్ట్ అవుతుంది నా డే అన్నది. సో గ్రీన్ టీ పెట్టేసుకుని మా బాబుకి అయితే పాలు కలిపి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటా పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను. నేను నైట్ మినపప్పు నానబెట్టుకున్నానండి. ఈరోజు సాటర్డే కదా, టైం ఉంటుందని చెప్పి గారెలు వేయడానికి. సో దాంట్లోకి అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడి చాలా ఈజీ అండి, అంతేకాకుండా మంచి టేస్ట్తో అయితే ఇలా సింపుల్గా చేసుకోండి. మీకు కూడా మంచిగా టైం అనేది సేవ్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు ఎన్ని టమాటాలు అయితే కావాలో అన్ని టమాటాలను అయితే చక్కగా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. మనము పచ్చిమిర్చిని విడిగా మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయ అవసరం లేదండి. మొత్తం అన్నీ కూడా కలిపి ఒకటేసారి వేపుకొని అంటే మనం ఆ ఆయిల్ని మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఈజీగా ఏ విధంగా ఉంటుందో అదే ఫాలో అవుతానన్నమాట. ఎక్కువ టైం అయితే తీసుకొని కుకింగ్ దగ్గర ముందైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. సో నేను కడాయి పెట్టిన తర్వాత నా పనులని స్టార్ట్ చేస్తున్నాను. చూసారా, ఏంటంటే ఇలా మనం చేసుకుంటే కనుక కొంచెం మన హ్యాండ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మనకి ఆల్రెడీ స్టవ్ మీద కడాయి ఉంది కాబట్టి మనం ఇంకా చకచకా చేసుకుంటాము. సో నేను ఏదైనా లేట్గా లేచాను, పిల్లలకి త్వరగా కుకింగ్ అవ్వాలంటే కనుక ఈ విధంగానే చేస్తాను. సో దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎన్ని కావాల్స్తే అన్నండి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసాను. దాంతోపాటు చింతపండు ఇవన్నీ వేసి అయితే మూత పెట్టేస్తున్నానండి. ఒకసారి కలిపి మనకి ఆ టమాటా నుంచి వచ్చే మనకి వాటర్ ఉంటుంది కదా, దాంతోనే మగ్గిపోతుంది ముక్కంతా కూడా. సో ఈలోపు అయితే నేను ఆల్రెడీ అల్లం తీసుకున్నాను నిన్న. దీనికి బాగా ఇసుక అయితే ఉంది. ముందు వాటర్లో అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే పెండింగ్వి అవి కూడా నాకు కొంచెం టైం ఉంటే కనుక ఆ టైంలో చేసుకుంటానండి. సో అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే గ్రీన్ టీ కలుపుకుంటున్నాము. మా ముగ్గురికండి, అంటే మా పాప కూడా ఈరోజు తాగుతుంది. సాటర్డే సండే ఇంట్లో ఉంటుంది కదా, సో తను కూడా గ్రీన్ టీ తాగుతుంది. హనీ కోసమే గ్రీన్ టీ తాగిద్ది అనమాట. దీంట్లో హనీ కలుపుతాను అందుకోసమును. రిమైనింగ్ డేస్లో ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి అంత ఛాన్స్ అయితే ఉండదు. సో మాకైతే నేను గ్రీన్ టీ కలిపేసుకుంటున్నాను. ఇంకా బాబుకి అయితే పాలు కలిపేశాను. వాడైతే లేచిన వెంటనే పాలైతే తాగుతాడండి. సో గ్రీన్ టీతో అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసండి. మనకి డేలో ఏదో ఒకటి హాట్ వాటర్ అని ఏదో ఒకటి తాగితే మనకి ఎంటీ స్టమక్ మీద చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనకి పొట్టంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి నేను మినపప్పును అయితే కడిగి పెట్టేసుకున్నాను. నా టైం చూసారా, నేను గ్రీన్ టీ పోసుకున్నాను. తర్వాత అది పక్కన పెట్టుకొని ఈలోపు మినపప్పు కూడా కడిగేసాను. నెక్స్ట్ గ్రైండర్లో కూడా వేసేసుకుంటున్నాను. ఎక్కడ కూడా కొంచెం కూడా టైం అన్నది నేను ఆపనండి, వేస్ట్ చేయను, అడ్జస్ట్ అన్నది చేసుకుని. ఎందుకంటే నేను లేట్గా లేచాను కదా, అది నా మిస్టేక్, నేను లేట్గా లేవడం. సో పిల్లలకి ఆకలి అనేది వేస్తుంది. సో వాళ్ళకి ఆకలి వేసే లోపు మనం రెడీ చేసేయాలి మనం బ్రేక్ఫాస్ట్ అనేది. సో నా మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని ఒకదాని తర్వాత ఒకటి చక్కచక్కా చేసేసుకుంటాను. ఇంకా ఏ ఆలోచించను. పిల్లల్ని కూడా మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి నేను కిచెన్లోనే ఉన్న 1 అవర్ కూడా అన్నీ చేసేసుకుంటాను. సో నేను గ్రైండర్లో అయితే పప్పు వేసేసుకున్నానండి. నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఒక 1 ఇయర్ పట్టింది నాకు గ్రైండర్లో పప్పు వేసి ఇలా హ్యాండ్స్తో తీయడం రావడానికి. సో చాలా భయపడేదాన్ని. తర్వాత నాకైతే వచ్చేసింది ఇలాగ వేయడం అన్నది. మీకు ఎంత టైం పట్టిందో అయితే మీరు కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే 1 ఇయర్ అయితే పట్టిందండి. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ లోపీగో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. సో వాటిని కూడా పక్కన తీసి పెట్టుకున్నాను. ఎందుకు తీసానంటే నాకు ఈ కడాయి కావాలన్నమాట. ఇది ఐరన్ కడాయి, దీంట్లోనే గారెలు కూడా వేసుకుంటానండి. ఇదేంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు ఆయిల్ ఐటమ్స్కి. సో అందుకని చెప్పి అదే మళ్ళీ దానికోసమే దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఆయిల్ అయితే పోసుకుందామని చెప్పి దాని ముందు పెట్టాను. హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈలోపు కొన్ని పచ్చిమిర్చిని అయితే నేను పేస్ట్ చేసుకుంటున్నాను. దేనికంటే గారెల్లో వేయడానికి. మనకు గారెల్లో చాలామంది ఉల్లిపాయ వేసుకుంటారు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇలా అన్నీ వేసుకుంటారండి. నేను ఏమీ యాడ్ చేయను. గారెలు మామూలుగా తిన్నా బాగుంటాయండి. అప్పటికప్పుడు మనం రుబ్బుకొని టమాటా పచ్చళ్ళలో తింటే. లేదు ఇవన్నీ వేసుకున్నా సరే బాగుంటాయి. నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను, అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తాను. మిగతా ఏం వేసినా మా పిల్లలు వేరి తింటారనమాట. వాడిని వేరి పక్కన పెడతా ఉంటారు. అందుకని అసలు వాటి జోలికే వెళ్ళను, ఇలాగే వేస్తాను ఎప్పుడు వేసినా. సో ముందైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను, అలాగే సాల్ట్ వేస్తున్నాను. మన
గారెల పిండి ఎప్పుడైనా సరే గట్టిగానే రుబ్బుకోవాలండి, ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది అనమాట పిండి. అందుకని మనం గారెల పిండి రుబ్బేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. జస్ట్ మనం కొంచెం చిలకరించుకుంటూ మనం రుబ్బుకుంటే సరిపోతుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా అయితే సాల్ట్ యాడ్ చేసినాక కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. సో ఇంకేం యాడ్ చేయను అనమాట. ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వీటినైతే యాడ్ చేసేసాను. యాడ్ చేసి అయితే చూడండి, ఇది ఒక టిప్ అనమాట బిగినర్స్కి. ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఇలాగ మనకి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని మీద కొద్దిగా వాటర్ అద్ది చక్కగా ఈ గారెల పిండిని ఈ విధంగా తీసుకొని మనకి మంచి షేప్ చేసుకుంటే కనుక ఆయిల్ అద్దుకుంటూ మనం చేస్తే షేప్ మంచిగా వస్తుందండి. సో ఇలాగ మనం చక్కగా పెడితే మంచిగా వచ్చేస్తాయి గారెలు అన్నవి. అసలు ఎక్కువ ఇబ్బంది పడవసరం లేదు, అలాగే భయపడవసరం లేదు కూడా ఆయిల్ మనకి ఏమన్నా మీద పడుతుందా అన్నది. సో బిగినర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను. నేనైతే నార్మల్గానే వేసేస్తాను. ఏదైనా కవర్ ఉంటే కవరు, క్లాత్ ఉంటే క్లాత్ దాని మీద పెట్టుకుని అయితే వేసేసుకుంటాను నేను. సో ఇది మీకు చూపిద్దామని నేను చూసి ట్రై చేశాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఫస్ట్లో రాని వాళ్ళు, వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఇది కూడా టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ అండి. స్టార్టింగ్ అంటే గారెలు వేయడం రాని వాళ్ళకైతే ఇది మంచి టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సో గారెలు ఎప్పుడు కూడా వేసిన తర్వాత మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండాలండి. చేంజ్ అయిన తర్వాతే మనము ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. పద్దాక అటు ఇటు తిప్పకూడదండి. ఒకటేసారి తిప్పుకుంటే మంచిగా వస్తాయి, మెత్తగా ఉంటాయి. లేదంటే మనం అటు ఇటు తిప్పేసరికి మనకి ఎటు సైడ్ అది కాలింది అన్నది కూడా తెలియదు. సో నేనైతే ఆ విధంగా చేస్తాను. ఈలోపు అయితే నేను టమాటా పచ్చడి కూడా పట్టుకుంటున్నానండి. నేను ఫస్ట్ అయితే ఈ మిక్సీ జార్లో ఏమేసానంటే వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసాను. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఉడకబెట్టి ఉంచుకుని టమాటా ముక్కలది మొత్తం ఉంది కదా పేస్ట్ అంతా వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగానే పడతానండి. ఇంకా తాలింపు కూడా పెట్టుకోవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మనం మిక్సీ పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటుంది టమాటా పచ్చడి అన్నది. సో నేను అది కూడా ఒక సైడ్ చేసేసుకుంటున్నాను. ఇవి అయిపోతూనే ఉంటే అవి కూడా చేసుకుంటున్నాను. మధ్యలో అయితే టేస్ట్ కోసమైనా ఒకటి తింటున్నాను. ఎందుకో గారెలు కానీ పూర్ణాలు కానీ వేస్తున్నప్పుడు అలా వేస్తూ మధ్యలో ఒకటి తింటే ఆనందం మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. నాకు అలా తినాలనిపిస్తూ ఉంటుంది వేస్తున్నప్పుడు. మొత్తం వేసేసి నాకు కూర్చొని తిందామంటే అంత ఇంట్రెస్ట్ రాదు. ఇలా వేస్తున్నప్పుడు తింటేనే అదో తెలియని సాటిస్ఫాక్షను. సో నేను మధ్యలో అయితే ఒకటైతే తింటూ ఉన్నాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచిగా కూడా లోపల కూడా ఉడికింది. సో పచ్చడి ఎలాగో తీసేసాను కదా, ఈ జారుకున్నది కూడా వేస్ట్ చేయకుండా తీసుకుంటున్నాను. ఈలోపు మా బాబు వచ్చాడు, ఆ పచ్చడి జారు పట్టుకుంటున్నాడు అనమాట. అందుకని వాడికి అది పక్కన పెట్టేశానండి. సో వాడికి కూడా ఇచ్చాను. సో నాకైతే టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ఒక వాయి అయినాక పిల్లలకి పెడదామని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ముందుకు పిల్లలకు పెట్టేస్తే ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ అయితే కూర్చొని తింటామన్నమాట. సో నాకైతే ముందైతే అయిపోయినాయండి. ఇంకొన్ని చూసారు ఎంత మంచిగా వచ్చినాయి. నేను ఇవన్నీ కూడా టీ స్ట్రైనర్ని ఉపయోగించే వేశాను. మంచి పర్ఫెక్ట్గా షేప్ వచ్చినాయి. చక్కగా కలర్ కూడా చేంజ్ అయినాక తీస్తే మనకి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. సో నాకు అయిపోయింది. పిల్లలకి పెట్టడానికి అయితే నేను వెళ్ళాను. ఈలోపు మా హస్బెండ్ అయితే ఇంకొక వాయికి వేయమన్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది మళ్ళీ మీకు ఇది చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ వీడియోలో అయితే మా హస్బెండ్ వేస్తారు. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఆయన చక్కగా హ్యాండ్ మీద పెట్టుకొని వేస్తున్నారు. ఏం ఉపయోగించరండి, చక్కగా వేస్తారు. నేను అప్రిషియేట్ చేస్తున్నాడు, ఏదో కొంచెం బిల్డప్ ఇస్తున్నాడు. నాకైతే అస్సలు రాదు. ఆయిల్కి సంబంధించినవి చాలా జాగ్రత్తగా ఉంటాను నేను ఇలాగ చేతిలో పెట్టుకుని వేయడం అయితే నాకు రాదండి. నేను క్లాత్ కానీ కవర్ కానీ మనకి పాల కవర్లు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించే వేస్తాను అనమాట మ్యాక్సిమం. సో ఇప్పుడు ఏంటంటే నేను పిల్లలకి పెట్టడానికి వెళ్ళాను మా పాపకి. అందుకని చెప్పి ఈలోపు మా హస్బెండ్ని అయితే వేయమన్నాను. ఇంకా లాస్ట్కి కొంచెం ఉంది పిండి, అది కూడా వేసేయమన్నాను. సో మా పాప తినేసింది, ఇంకా మిగిలిందనమాట. మిగిలిని నేను ఇంకా మా హస్బెండ్ తింటున్నాము. పిల్లలు తిన్నాక ఆ మిగిలిని కంపల్సరీ వేస్ట్ చేయకుండా అయితే నేను తింటానండి. పచ్చడి మిగిల్చిన కూరలు కానీ ఏమన్నా మిగిల్చేసిన సరే ఆ ప్లేట్లోనే నేను తినేస్తూ ఉంటాను. సో ఎవరైనా మదర్స్ ఉంటే కనుక పనులు చూసారా, నేనైతే ఎక్కడ కూడా ఆగలేదు, అలాగే స్కిప్ చేయలేదు. పొయ్యి మీద కడాయి పెట్టిన దగ్గర నుంచి అదే పనిలో నేను పచ్చడి కూడా చేసుకున్నానండి, గ్రైండర్ చేసుకున్నాను, అన్నీ కూడా ఉదాహరణతో చేసుకుంటున్నానే కానీ ఒకటి అయిన తర్వాత ఒకటి అని మాత్రం పెట్టుకోకండి. మనం అన్నీ కలిపి కూడా చేసుకోగలము, మైండ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటే. కానీ మనకి పిల్లల్ని చూసే వాళ్ళు ఉంటేనే మనకి ఇదంతా జరుగుతుందండి. మా హస్బెండ్ పిల్లల్ని చూసుకున్న టైంలో నేనున్నాను. నేను ఇక్కడ పిల్లల్ని చూసుకునే టైంలో మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. ఇలా మనం ఒకరికొకరం కనుక షేర్ చేసుకుంటే ఇంట్లో ఉన్న పార్ట్నర్స్ మంచిగా అయితే మనకి డే అనేది గడుస్తుందండి. మాకైతే ఈరోజు సాటర్డే చక్కగా ఈ గారెలతో అయితే సరిపోయింది. ఈ గారెలు అయితే చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. పచ్చడి కూడా చాలా బాగుందండి. ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ.